ఆ మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుందుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పుచున్నాను. దేవునితో ఒక ప్రశ్న వేస్తూ యోబు మాట్లాడుతున్న మాటలివే. దేవునితో యోబు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమనంటే, దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? నీ హస్త కృత్యములతోనూ తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటిదా? యోబు గారి ప్రశ్నలు తేటగా ఉన్నాయి. ఆలోచించండి. యోబు గారి ప్రశ్నలు చాలా తేటగా ఉన్నాయి. చాలా క్లుప్తంగా ఉన్నాయి. అంటే ఆయన ప్రశ్నలన్నీ కూడా ఆలోచింపజేసే ప్రశ్నలు. ఆయన ప్రశ్నలన్నీ కూడా ఆలోచింపజేసే ప్రశ్నలు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఆయన అంటాడు, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. ఈ మాట అరుదైన మాట. ఎందుకు అరుదైన మాట అంటే అది కూడా చెప్తా వినండి. యోబు గారు ఎవరిని అడుగుతున్నారు? దేవుణ్ణి. ఏమని అంటే, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్తిని. తన జీవితంలో విసుగు ప్రారంభమైంది. తన జీవితంలో అంగలారు ప్రారంభమైంది. తన జీవితంలో వేదన ప్రారంభమైంది. తన జీవితంలో దుఃఖం ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రియ సహోదరుడు గుర్తుపెట్టుకో, ప్రియ సహోదరి ఆలోచించు. ఎప్పుడైతే తన జీవితంలో విసుగు, లేక కోపము, లేక బాధ, లేక వ్యాకులము, లేక అతనిలో ఆ దుఃఖానుసహితమైన జీవితం అన్నది ఏర్పడిందో, వెంటనే యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని పాదాల చెంతకెళ్ళిపోయి దేవునితో మనవి చేసేసుకుంటున్నాడు. దేవుడా, ఎందుకు? నాలో ఈ విసుగుకు గల కారణం ఏమిటి? నాకు ఈ వేదనకు గల కారణం ఏమిటి? నాకు ఈ దుఃఖానికి గల కారణం ఏంటి? నాకు ఈ బాధకు గల కారణం ఏమిటి? ఎంత గొప్ప భక్తో కదా! ఈ ఉదయకాలం ముందు మన నేటి పాఠం ఏమిటంటే, మన జీవితంలో ఈ విసుగుకి, వేదనకి, దుఃఖానికి బాధ వీటికి ఏదో ఉంది. అయితే నీవు మనుష్యుల యొద్దకు వెళ్ళక దేవుని యొద్దకు వెళ్ళు. అయితే నువ్వు మనుష్యుల చెంతను ఆశ్రయించక నువ్వు దేవుని చెంతకు వెళ్ళి ఆయన ఆశ్రయించు. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాలం ముందు ఆలోచించు. ఆ మహాత్యము కలిగిన దేవుడు నీ జీవితంలో మేలు చేయగలిగిన వాడు. ఆ ఉన్నతమైన దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయగలిగిన వాడు. ఆ మహోపకారి అయిన దేవుడు నీ జీవితంలో వెలిగించగలిగిన వాడు. మరి ఆయన చెంతకు వెళ్ళి నువ్వు అడుగు. ఎందుకు అని ప్రశ్న కూడా ఇచ్చాడు. నేను ఎందుకు ఆ దేవుని యొద్దకు వెళ్ళి అడగాలి? నేను వేరే నరుల యొద్ద అడిగితే నాకు వాటికి సమాధానం రాదా? నేను నరుల వద్ద విచారిస్తే దానికి జవాబు రాదా అని నీవు అనుకుంటే, యోబు గారు అంటాడు, ఏమంటాడంటే, నీ నేత్రములు 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నరుల నేత్రములు వంటివా? ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. నో, హీస్ నాట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హిస్ ఐసైట్ ఈస్ నాట్ లైక్ అన్ ఈక్వల్ టు హ్యూమన్ బీయింగ్. ఆయన నేత్రములు మానవుల వంటి నేత్రములు కావు. ప్రశ్న అడుగుతూనే సమాధానం చెప్తున్నాడు. మానవుని యొక్క నేత్రాల గురించి ఏమంటే, మొదటిగా అది పాపమును కోరుకునేది. మొదటిగా అది తృణీకరింపబడిన వాటిని కోరుకునేది. మరొకటిగా ఆ నేత్రములు, మానవ నేత్రములు కపటము కలిగిన వాటిని కోరుకునేది. అవి తాత్కాలికమైన ఆనందమునిచ్చే వాటిని కోరుకునేది. అది పరులకు సొంతమైన వాటిని కోరుకునేది. ఈ నేత్రాలు ఏ నేత్రాలు? మానవ నేత్రాలు. మానవ నేత్రాలు పరుల సొమ్మును ఆశపడేది. మానవ నేత్రములు పరుని భార్యను ఆశపడేది. మానవ నేత్రాలు పరువులు కలిగిన ఆస్తి మీద ఆశపడేది. మానవుని నేత్రాలు పరులకు కలిగిన వాటి మీద కోపమును, దౌష్ట్యమును పుట్టించేది మానవ నేత్రాలు. అది సాధారణమైన నేత్రములు కాదు. అది కరుణ కలిగిన నేత్రములు కాదు. అది జాలితో నిండిన నేత్రములు కాదు. అది పాపముతో నిండిన నేత్రాలు.
ప్రియమైన